సో నిన్న చూసారు కదా నేను హైదరాబాద్ నుంచి కొలంబో ఎలా వచ్చాను, అలానే ఫ్లైట్ టైమింగ్స్ అని, మనీ ఎక్స్చేంజ్, మళ్ళా సిమ్ కార్డ్ తీసుకోవడం, అక్కడి నుంచి కొలంబోకి ఎలా రీచ్ అయ్యా, మొత్తం అంతా అయితే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి తప్పకుండా. నేనైతే మొత్తం ఫుల్ స్ట్రెస్ అయిపోయింది. నాకు మార్నింగ్ నుంచి జర్నీ చేయడంతో అయిపోయింది. వేరే దేశంలో నడవాలి అంటే తప్పదు, ఎందుకంటే మనీ సేవ్ అయితే. కొంచెం కష్టమైంది, ఏం కాదు, రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతాం. సిగిరియా డైరెక్ట్ బస్. ఆ సౌండ్ ఏంటో అస్సలు అర్థమైతలేదు. ఏంటో సౌండ్, సో నేను రావడం అయితే చాలా చీప్లో వచ్చాను. दाल curry and Sudha make the fish curry, leg fish. अंकल सिगिरिया बस, सिगिरिया డంబులా టు సిగిరియా బస్సెస్ హే భయ్యా. ఇక్కడ బస్సెస్ చాలా కన్ఫ్యూజ్ ఉన్నాయి. బస్సే కాకుండా ఆటోలు చాలా మోసం చేద్దామని చూస్తున్నారు ముందే. సో ఇంత లగేజ్ వేసుకొని నడవడం అంటే కష్టమే. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో హాస్టల్ వరకు వస్తే నేను 600 రూపీస్ కొన్నాను చెప్పాను కదా ఆల్రెడీ. అండ్ ఎంత వర్త్ అంటే అంత వర్త్. చాలా బాగుంది, చాలా సేఫ్. అందరు ఫారినర్స్ ఉన్నారు మోస్ట్లీ. అండ్ మన ఇండియన్స్ కంటారా చాలా సేఫ్. బెడ్స్ కూడా చాలా బాగున్నాయి, అది కూడా నేను వీడియోలో పెట్టా, చూడండి. అండ్ ఫుడ్ వైజ్ వస్తే ఫుడ్ కూడా ఓకే, మనతో కంపేర్ చేసి ఒక 100 రూపీస్ ఎక్కువ ఉంటుందేమో, కానీ సేమ్ అయితే ఉండదు. సో మార్నింగ్ లేచి అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే నేనైతే ఫ్రూట్ జార్ ఆర్డర్ చేసుకున్నా. 800 రూపీస్ అనమాట వీళ్ళ కరెన్సీలో, అంటే మన కరెన్సీలో 250 రూపీస్ అనమాట. దీంట్లో ఓట్స్ అలానే డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే మొత్తం వేయడం జరిగింది. టేస్ట్ అయితే చాలా టేస్టీ ఉంది. నేను బ్రేక్ఫాస్ట్కి 200+ ఎందుకు పెట్టానో నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు మొత్తం నేను ఎక్కువ ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది, అందుకని నేను కొంచెం హెవీగా తిందామని చెప్పేసి నేను బ్రేక్ఫాస్ట్ అయితే హెవీ చేసా. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో ఇప్పుడైతే నేను హాస్టల్లో చెక్అవుట్ అయితే చేసేసా. నేను కొలంబో నుంచి సిగిరి వెళ్తున్నా ఇప్పుడు. అది కూడా 2 బస్సులు మారాలి. ఫస్ట్ అయితే ఒక బస్కి వెళ్ళడానికి 150 మీటర్స్ నడవాలి హాస్టల్ నుంచి. అక్కడ ఒక బస్ తీసుకొని డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. తర్వాత అక్కడి నుంచి 2 బస్సులు మారాలో లేకపోతే ఒక బస్ డైరెక్ట్ దొరుకుతుందో నాకు తెలీదు, చూడాలి. బట్ ఫస్ట్ అయితే నేను బస్ స్టాండ్కి వెళ్ళాలి, నడుచుకుంటూ పోతున్నా. సో ఇంత లగేజ్ వేసుకొని నడవడం అంటే కష్టమే, బట్ స్టిల్ ముందు హైకింగ్ చేయాలనుకుంటున్నా, పెద్ద ట్రెక్కింగ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ తప్పదు, చేయాలి. హైదరాబాద్లో అయితే నడవాలి అంటే చాలా బద్ధకం. జిమ్ అంటే ఓకే, కానీ ఈ నడవడాలి ఇదంతా కాదు. కానీ వేరే దేశంలో నడవాలి అంటే తప్పదు, ఎందుకంటే మనీ సేవ్ అయితే, అందుకే నడవాల్సి వస్తుంది. నేనైతే ఆటో మనీ సేవ్ చేయడానికి నడుస్తున్నా, అదే అనుకుంటా మెయిన్ రోడ్. చూద్దాం. ఆల్మోస్ట్ నేనైతే 1 కిలోమీటర్ నడిచినాక నాకైతే బస్ దొరికింది అనమాట. బస్ ఇక్కడ నుంచి 15 మినిట్స్. ఆ 15 మినిట్స్కి వీళ్ళు మన కరెన్సీలో 12 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అంకుల్ సిగిరియా బస్, సిగిరియా డంబులా. अरे यहाँ पे थे बाइबन बस स्टैंड, यहाँ पे चिरतिन पार पहले आने यहाँ पे ఇక్కడ బస్సెస్ చాలా కన్ఫ్యూజ్ ఉన్నాయి. అదే కాకుండా బస్సే కాకుండా ఆటోలు చాలా మోసం చేద్దామని చూస్తున్నారు ముందే. బస్ సిగిరియా, సిగిరియా డైరెక్ట్ బస్. How many hours? 4 hours. डम्बुला से सिगिरिया? सिगिरिया कितना दूर?
Sigiriya 4 hours. Dambulla to Sigiriya buses hai bhaiya. సో నేను ఎక్కిన బస్ అయితే బస్ స్టాండ్లో దింపారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 5 minutes నడిస్తే సిగిరియా వెళ్ళే బస్సు ఉంటుంది అనమాట. సో సిగిరియా డైరెక్ట్ వెళ్ళే బస్ అయితే లేదు, దానికోసం 2 buses మారాలి. ఫస్ట్ అదే కొలంబో నుంచి డంబుల్లా వెళ్ళాలి, అక్కడి నుంచి ఇంకొక బస్ ఎక్కాలి. సో కొలంబో నుంచి డంబుల్లా 4 hours, డంబుల్లా నుంచి సిగిరియా ఇంకొక 2 hours అనమాట. మొత్తం 6 hours జర్నీ. నేనైతే 12 o'clockకి స్టార్ట్ అయ్యాను. సో నేను ఇంత కష్టపడి నాకైతే నేను ఎక్కిన బస్ అయితే స్టార్ట్ అయింది. అండ్ చాలామందికి తెలుసో లేదో, శ్రీలంకలో అన్ని బస్సెస్లో డీజే లైట్స్ ఉంటాయి, అదే కాకుండా డీజే మ్యూజిక్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే బస్సెస్ ఆర్డర్లో వెళ్తాయి, అంటే ఒక బస్ తర్వాత ఒకటి ఆర్డర్లో వెళ్తాయి. అండ్ అదే కాకుండా మొత్తం వెళ్ళేదారి మొత్తం పొలాల్లాగా ఉంటుంది, అలానే కేబుల్ బ్రిడ్జెస్ కూడా నాకు కనిపించినాయి. అండ్ అదే కాకుండా మొత్తం చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి, అంటే చాలా విలేజెస్ మనం క్రాస్ చేస్తాం కదా, ఇక్కడైతే పెద్ద ఇల్లులు అయితే ఏది లేవు, మొత్తం చిన్న చిన్న ఇల్లులు. అదే కాకుండా మొత్తం పొలాలు, అలానే మొత్తం గ్రీనరీ. అదే కాకుండా ఏంటంటే ఒకటే వేలో చిన్న చిన్న రోడ్స్ అనమాట, అంటే పెద్ద రోడ్స్ కూడా కాదు, చిన్న రోడ్స్. అండ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు మౌంటైన్స్ కనిపిస్తాయి, మొత్తం కొబ్బరి చెట్లు కనిపిస్తాయి అన్నమాట. అండ్ అదే కాకుండా కొంచెం 2.5 hours తర్వాత ఏంటంటే వాళ్ళు లంచ్ బ్రేక్కి ఆపడం జరిగింది ఒక ప్లేస్లో. ఇక్కడ అంటే ఎక్కువ పెద్ద ఆప్షన్స్ లేవు, రైస్ అండ్ కర్రీ ఉన్నాయి, నాకైతే తినబుద్ధి కాలే. సో నేనైతే ఎగ్ బన్ ఆర్డర్ చేసుకున్నా, అలానే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఆర్డర్ చేసుకున్నా. ఎగ్ బన్ వచ్చి 40 rupees పడింది మన కరెన్సీలో, మిక్స్డ్ ఫ్రూట్ వచ్చి 35 rupees పడింది మన కరెన్సీలో. 40 rupees అంటే ఓకే, కానీ వేడి ఉంటే బెటర్. ఇదేంటంటే బన్ వేసి బన్ మీద ఎగ్ కొట్టి వేస్తారు కదా, జస్ట్ పెప్పర్ అది వేసి వేస్తారు అంతే. మజా, ఇది సేమ్ మజానే కానీ ఇది ఇంకా టేస్టీ ఉంది. సో అది మన బస్సు, ఇది ఇంకొక బస్సు. బస్సెస్ అన్నీ ఇక్కడ, ఇది ఒక ఊరు అనమాట, ఊరి మధ్యలో ఇలా ఆగుతాయి. లోపల ఎగ్ అయితే చాలా బాగుంది, బన్ అయితే టేస్టీ లేదు. ఎగ్ ఇది మొత్తం అయితే మస్తుంది, అంటే మేబీ 2 eggs వేసి ఉంటారు. అండ్ ఇక్కడ ఈయన రైస్ తింటున్నాడు. ఇది వచ్చి వెజిటేబుల్ 300, ఎగ్ 320, చికెన్ వచ్చి 500 అనమాట. ఈయన ఎగ్ తింటున్నారు, అంటే 320, అంటే మన దాంట్లో 320 అంటే 100 అనుకుంటా, 100. సో తర్వాత నా బస్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. నేను ఆల్మోస్ట్ ఒక 1.5 hourకి అయితే నేను డంబుల్లా అయితే రీచ్ అయిపోయాను అనమాట. సో డంబుల్లా రీచ్ అయిపోయిన జస్ట్ ఒక 5 minutesకి నాకైతే సిగిరియా బస్ అయితే దొరికింది. ఇదే సిగిరియా బస్. सिगरिया भैया थोड़ा हेल्प करो ना भैया प्लीज. ब्रो ए हेल्प प्लीज. जस्ट थैंक यू सो मच. Oh yeah, 1 minute. Thank you. సో గైస్, నేనైతే మొత్తం ఫుల్ స్ట్రెస్ అయిపోయింది, నాకు మార్నింగ్ నుంచి జర్నీ చేయడంతో అయిపోయింది. సో ఏంటంటే కొలంబో నుంచి నేను డంబుల్లా బస్ తీసుకున్నా. నాకు ఎంత పడిందంటే ఆల్మోస్ట్ మన కరెన్సీలో నేను మీకు పెడతా కింద 600 చేంజ్ అయింది మన కరెన్సీలో. లైక్ 600 అంటే సగం 200 చేంజ్ అయింది. బట్ అక్కడి నుంచి డంబుల్లాకి వచ్చా అనమాట. ఇక్కడ ఇంకొక బస్ తీసుకున్నా, దానికి 5 minutes వెయిట్ చేసిన. అది మొత్తం ఆల్మోస్ట్ 4 hours అయింది. ఇప్పుడు సిగిరియా బస్ ఎక్కా. ఇది ఫుల్లీ ఒక 1/2 hour అయితే నేనైతే సిగిరియా రీచ్ అవుతా. సో యా, కొంచెం కష్టం, బట్ ఏంటంటే బడ్జెట్లో ట్రావెల్ చేయాలి అంటే ఇది బెస్ట్ ఆప్షన్. లేకపోతే ఈజీగా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. టుక్ అంటే మన భాషలో చెప్పాలంటే ఆటోస్ బుక్ చేసుకోవచ్చు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. బట్ నాకేంటంటే
చాలా బడ్జెట్లో బస్సెస్లో ట్రావెల్ చేయాలి అని, అందుకనే ఇంత కష్టపడ్డా. బట్ చాలా వేడి ఉండే, ఆ వేడికి తల కూడా పెయిన్ రావడం స్టార్ట్ అయింది. బట్ స్టిల్ సో ఇప్పుడైతే సిగిరియా బస్ అయితే ఎక్కడం జరిగింది. సో బస్ అయితే స్టార్ట్ అయింది. బట్ ఏంటంటే హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతా అని చెప్పాను కదా. బట్ ఏమైందంటే నేను ఒక పెద్ద మిస్టేక్ చేసా. ఆ మిస్టేక్ ఏంటంటే మ్యాప్ చెక్ చేసుకోకపోవడం. అంటే నా హాస్టల్ ఎక్కడైతే ఉందో అది నేను మ్యాప్లో చెక్ చేసుకోవాలి. డైరెక్ట్ సిగిరియా అంటే నేను సిగిరియా బస్ స్టాండ్ వరకు నేను డైరెక్ట్ వెళ్ళిపోయా. నేను అదే చేసిన పెద్ద మిస్టేక్ అనమాట ఈ సిగిరియా రోడ్లో. ఎందుకంటే నేను సిగిరియా బస్ స్టాండ్కి వెళ్ళే ఒక 20 minutes ముందే నా హాస్టల్ ఉంటుంది. జస్ట్ ఒక 5 minutes వాక్ అనమాట, 20 minutes ముందు. నాకు అది తెలియక నేనైతే 20 minutes ముందుకు వెళ్ళిపోయా, అది కూడా బస్ స్టాండ్ వరకు వెళ్ళిపోయాను. సో గాయస్ నేనైతే ఎక్కడో బస్ స్టాండ్లో అయితే దిగిపోయా. నాకు మ్యాప్ ఏమో ఇంకో సైడ్ చూపిస్తుంది, ఇక్కడ వాళ్ళేమో ఇంకొక సైడ్ చెప్తున్నారు. చూద్దాం ఎటు సైడ్ వెళ్ళాలో. సో గాయస్ నేనైతే సిగిరియా రీచ్ అయ్యా. సిగిరియా రీచ్ అయితే ఏమైందంటే ఇక్కడ నేను ఆల్రెడీ మ్యాప్ అయితే తప్పు చూసా. అంటే మ్యాప్ చూడలేదు నేను అసలు. నేను సార్ డైరెక్ట్ బస్ స్టాండ్కి వచ్చేసా. యాక్చువల్లీ బస్ స్టాండ్కి వచ్చే దారిలోనే నా హాస్టల్ ఉంది, ఒక కొంచెం ముందు. బట్ ఏంటంటే నేను అక్కడ చూడలేనందుకు ఇలా మిస్టేక్ అయిపోయింది. బట్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ బస్ 50 rupeesకి అక్కడ కొంచెం మెయిన్ రోడ్ వరకు పోతుంది. దాని తర్వాత లోపలికి ఏదైనా ఆటో మాట్లాడుకోవాలా, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళడం ఏదో ఒకటి చేయాలి. బట్ డైరెక్ట్ అయితే 1000 రూపాయలు 1500 అడుగుతున్నారు. 1000-1500 అంటే మన దాంట్లో 500, 300 నుంచి 500 వేసుకోండి. సో బస్ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ ఏంటంటే చాలా కష్టమైంది, మామూలుగా కష్టం కాలే. బట్ ఓకే, కష్టపడాలి అంటారు కదా. బడ్జెట్లో ట్రావెల్ చేయాలంటే కొంచెం కష్టాలు అయితే ఉంటాయి, అస్సలు తప్పదు. బట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నా, కొలంబో నుంచి నేను హాస్టల్ నుంచి మెయిన్ రోడ్ వరకు నడుచుకుంటా వెళ్ళాను. ఎందుకంటే మళ్ళీ ఆటో మాట్లాడుకుంటే మళ్ళీ 200, 300, 400 పే చేయాలని చెప్పి నడుచుకుంటూ వెళ్ళా. 150 meters అనేది ఈజీగా 300 meters ఉంటుంది. తర్వాత బస్ ఎక్కాను. ఆ బస్ మనకి ఏంటంటే 5 rupees, మన కరెన్సీలో 5 rupees, 6 rupeesకి నేను వెళ్ళిపోయాను. అంటే ఇక్కడ కరెన్సీలో 50 rupees తీసుకున్నారు నాకు, సగానికి సగం మన కరెన్సీ అంటే. సో 50 rupeesకి నేను బస్ స్టాండ్, పేటా బస్ స్టాండ్కి వెళ్ళాను. పేటా బస్ స్టాండ్ నుంచి నేను కొంచెం నడిచి, అంటే ఇంకొక సైడ్ క్రాస్ చేసి ఒక 100 meters నడిచితే నాకు ఇక్కడ దంబులా బస్ స్టాండ్కి వెళ్ళినా అనమాట. ఆ బస్ స్టాండ్కి వెళ్ళి దంబులా బస్ ఎక్కా. 600 rupees, 48 rupees, 648 rupees వీళ్ళ మనీలో తీసుకున్నారు. అంటే మన మనీలో 200 rupees ఎంతో అనమాట. అది కూడా 4 hours పట్టింది దంబులా రావడానికి. మళ్ళీ అక్కడి నుంచి దంబులా నుంచి ఒక 100 rupees, 100 rupees కూడా కాదు, దంబులా నుంచి 100 rupeesకి నేను సిగిరియా వచ్చా. అంటే వాళ్ళ కరెన్సీలో 100 rupees అంటే మన కరెన్సీలో అది కూడా చాలా తక్కువ. సో సిగిరియా నుంచి ఇప్పుడు మళ్ళీ హాస్టల్ దగ్గర ఉన్న మెయిన్ రోడ్కి 50 rupees తీసుకుంటున్నారు. చాలా ఈజీగా వచ్చేయచ్చు. అంటే మీరు ఒకవేళ కొంచెం కష్టపడే థాట్ ఉంది, ఓకే బడ్జెట్లో పోతా, కష్టమైనా పర్లేదు, నేను హ్యాండిల్ చేస్తా అన్నట్టయితే మీరు బస్సెస్లో ఈజీగా వెళ్ళొచ్చు, ఏం కాదు. మనీ సేవ్ చేసేస్తున్నాను కాదు, కానీ ఇదే మనీ నేను ఎక్కువ ఫుడ్కి పెట్టవచ్చు అని, అంతకు మించి అయితే ఏం లేదు. సో బస్ అయితే స్టార్ట్ అయింది అండ్ ఇక్కడైతే డ్రాప్ చేశారనమాట. ఇదే నా జంగిల్ హాస్టల్, ఇక్కడ నుంచి 500 meters. సో ఇక్కడ కనిపిస్తుంది కదా జంగిల్ హాస్టల్ అనమాట. లోపలికి 500 meters నడవాలి. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు చాలా మంచిగా అనిపించింది, అంటే ఈ రోడ్ అయితే చాలా బాగుంది. అంటే ఒక అడవుల్లో ఎట్లుంటాయి సేమ్ అలానే ఈ రోడ్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ ఆటోస్ అయితే చాలా ఉన్నాయి. సో ప్రాబ్లం లేదు, ఒకవేళ ఆటో కావాలంటే మన కరెన్సీలో 200 rupeesకి మనల్ని డ్రాప్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అంట ఈ రోడ్ సేమ్ ఇదే రోడ్డు మీద రోజు రాత్రి 7 దాటితే ఏనుగులు తిరుగుతాయంట, ఎలిఫెంట్స్ మొత్తం తిరుగుతాయంట. సో ఇక్కడ ఏంటంటే
డేలో మాత్రమే సేఫ్, నైట్ టైం అంటే చాలా రిస్కీ అంట. ఈ ప్లేస్లో నైట్ టైం అస్సలు తిరగొద్దు అని చెప్పి నాకు హాస్టల్ కన్ఫర్మ్ అయినప్పుడే నాకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మొత్తం ఇదంతా ఒక అడవి ప్లేస్, సిగిరియా అనే ఒక ప్లేస్ అనమాట. సిగిరియాలో ఎక్కువ ఏనుగులు ఉంటాయి. నేను ఇప్పుడున్న ప్లేస్ అంటే మొత్తం జంగిల్ ఉన్న ప్లేస్. సో నేను రావడం అయితే చాలా చీప్లో వచ్చాను, బట్ కొంచెం కష్టమైంది. ఏం కాదు, రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతాను. అండ్ నా ఫ్రెండ్స్ అందరూ అంటారు దేనికి నడవవు, పని చావు, అలానే ఉంటావు అని. కానీ ఒక్కసారి వాళ్ళు నాతో ట్రిప్కి వస్తే వాళ్ళకి అర్థమవుతుంది నేను ఎంత కష్టపడతా, ఎన్ని మనీకి సేవ్ చేస్తా అని. బట్ ఇక ఇదే హాస్టల్కి మనం వెళ్ళేది, కనిపిస్తుంది కదా. మొత్తానికి మనమైతే హాస్టల్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. యా కనిపిస్తుందా? 100 meters. It's about 111 meters to your destination. ఏంటా సౌండ్? ఏంటి ఆ సౌండ్? కానీ ఇక్కడ ఇల్లులు బాగానే ఉన్నాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నా ముందు ఇప్పుడు ఏనుగు వస్తే నేను ఏం చేయాలి? ఏం చేయలేదు, ఇంత వెయిట్. సో సైలెంట్గా గమ్మని సైలెంట్గా Your destination will be on the left. Your destination is on the left. యా ఫైనల్లీ ఇదే నేను ఉండబోయే హాస్టల్. Hakuna Matata. Hi, you are using your phone, but I tried calling many times. Phone is not working. You calling my boss phone? Oh, ayo. Oh, come. Phone is there? Hello. Hello, my sister. Welcome to the Jungle Host. I am Tara. Nice to meet you. Yeah, hi, nice to meet you. I tried calling you, no response. I booked female. I don't know 6 or 4. Wait, let me check. Right, okay. I will tell to him. He will show you room, okay? Sure. We are coming after 1 hour. We came to the sunset with people. Wow, take me tomorrow. I will come. Yes, definitely. Yeah, sure. Okay. See you. Later. Bye. Bye. Okay, you want something? Maybe you like drink something. Yeah, I want to drink very badly. I will ask him. Thank you. You too, my friend. Yeah. Dinner timings? Dinner? Yeah. 8. 8 o'clock. Okay. I want to drink something. Where is this one? Cool or hot? Very cool. It's very hot here. రూమ్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం. అంటే నా డామ్ 4 బెడ్ బుక్ చేసుకున్నా. సో యా, వావ్, ప్లేస్ అయితే మస్తు ఉంది అండ్ చాలా పెద్ద ప్లేస్ కూడా. ఏ This is female dom, right? Only you. Oh, okay. Oh, nice. I can. Okay.
No mosquitoes? Maybe. It's okay, I don't care. No one? ఓకే. ఆ సౌండ్ ఏంటో అస్సలు అర్థమవుతలేదు. కానీ ఏంటంటే నా రూమ్లో అయితే నేను ఒక్కదాన్ని ఉన్నా. ఏంది ఈ సౌండ్? హాయ్ హాయ్ హాయ్. What's your name? Name. Oh. Today we make the Suddhiyakka dal curry. And Suddhaya make the fish curry, leg piece, Sri Lankan white rice. Wow. And this is some leaf we cut and we mix with coconut. Oh. This is for the No. mushroom. Oh. Like a magic mushroom. Sri Lanka. No problem, Sri Lanka. Everything natural. సో ఆల్రెడీ మీరైతే మెనూ చూసారు కదా. ఇక్కడ నాతో పాటు వీళ్ళైతే జర్మనీలో ఒక కపుల్ అయితే ఉండడం జరిగింది. ఫుడ్ అయితే ఎంత టేస్టీ ఉందంటే అంత టేస్టీ ఉంది. మీరు చెప్తే నమ్మరు, నేను ఏదో ఎక్కువ చెప్తున్నా అనుకుంటారు. అస్సలు కాదు. ఫిష్ కర్రీ అయితే వీళ్ళ స్టైల్ అయితే నాకైతే చాలా నచ్చింది. అదే కాకుండా వీళ్ళు తోటకూరలో కొబ్బరి వేసి ఫ్రై చేస్తారు, అది కూడా చాలా బాగుంది. మష్రూమ్ కూడా డిఫరెంట్ స్టైల్ అనమాట, చాలా డిఫరెంట్ స్టైల్. పప్పు అంటే ఒకే రొటీన్ మనలానే ఉంది, బట్ మిగిలిన 3 అయితే చాలా డిఫరెంట్ స్టైల్ ఉంది. అండ్ అదే కాకుండా టేస్ట్ కూడా నాకు చాలా టేస్ట్ నచ్చింది. మొత్తం అన్నీ బాగున్నాయి, అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు, అన్నీ ఈక్వల్గా చాలా టేస్టీ ఉన్నాయి. సో ఈ హాస్టల్లో స్పెషల్గా ఏంటంటే మీరు ఒకవేళ ఇక్కడ ఉంటే మీకు జంగిల్ వైబ్సే కాదు, ఫుడ్ కూడా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. సో శ్రీలంకలో నా సెకండ్ డే అయితే నేను ఇలా ఎండ్ చేసుకోవడం జరిగింది. రేపు నేను సైకిల్ మీద సిగిరియా రాక్ వెళ్తున్నా, అలానే పిడుగురాల రాక్ కూడా చూపించబోతున్నా. అదే కాకుండా సిగిరియాలో ఫుడ్ అండ్ మిగిలినవన్నీ కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నా, అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలానే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.